ఏమైతాడమ్మా యావన్ మీకు ఏమైతాడు? మనవడు మనవడు. సో ఎందుకు ఇంతమంది అతని పైన దారుణంగా హత్య చేయడానికి అన్యాయంగా చంపారు బాబు. ఉమ్, ఫోన్ చేసి రాత్రి ఉమ్, నీ ఉమ్, కాగితం తీసుకొచ్చాము, ఉమ్, పరీక్ష కాగితం అని చెప్పి ఫోన్ చేసి ఉమ్. చంపించేశారు. ఓకే. ఎగ్జామ్స్ జరుగుతున్న అబ్బాయికి ప్రస్తుతం. ఆ, ఓకే. ఇవాళ రేపే అయిపోద్ది. ఉమ్. బాగా చదువుతాడు అబ్బాయి. బాగా చదువుతాడు బాబు. మీ ఫ్యామిలీలోనే అబ్బాయి ఒక్కడే అంత బాగా చదువుతాడు ఆ అంటే. బాబాయ్ చదువు ఇంకెవరికి లేదు. కానీ బాగా ఎవరినో అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పి. మరి అది నాకు తెలియదు బాబు. ఇవాళ తెలిసింది. సంవత్సరం బట్టి ఉందంట. ఇద్దరికి తప్పు లేకుండా ఎలాగుంటది బాబు. పోనీ ఈ అబ్బాయిదే తప్పు అనుకుందాం, అవతల నీది కూడా తప్పు ఉంటేనే కదా నీతో అబ్బాయి మాట్లాడటానికి ఇది ఉంటది. ధర్మం ఆలోచించాలి ఎవరైనా కానీ. పోనీ తప్పు అనుకో, 10 మందిలో పెట్టో, పోనీ ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టో, అది కాదు ఇది కాదమ్మా, మీరు మందలిచ్చి ఏదో అయ్యిందేదో అయిపోయింది, మీ దారి మీరు చేసుకోండి, మా దారి ఇష్టం అందరికి వచ్చి చేసుకోండి. ఏ బాబు చంపుకునే వరకు ఎందుకు బాబు చెప్పు బాబు. ఇప్పుడు అన్యాయంగా పసుపట్టను పెట్టుకున్నారు బాబు. ఆ తల్లిని ఎవరు చూస్తారు బాబు. అల్లాడిపోతుంది పిచ్చిది హాస్పిటల్ అందరు ఉన్నారు అక్కడే. ఏం చేయాలంటారమ్మా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? బాబు వాళ్ళని బతకనీకూడదు బాబు. ఊరన్న తీయాలి. ముక్కలు ముక్కలు అన్ని ఎలాగ నరికారు, చెయ్యిలు కళ్ళు కూడా పీకారు బాబు. కళ్ళు కూడా పీకేశారు. ఇక్కడ అన్ని గొంతుకులు అన్ని పడుతుంది. ఇక్కడ పగలు కొట్టేశారు తలకి. ఇంకో వారంగా చంపారు బాబు. ఎంత ఖర్చు ఉంటే అలా చేస్తారని బాబు చెప్పు బాబు. ఇంతకు ముందు కూడా ఏదో ఇట్లా అయ్యింది గొడవ, సెటిల్మెంట్ అయిపోయింది. అయిపోయింది. మానేశాడు, అప్పటి నుండి వెళ్తలే, చదువుకుంటున్నాడు. మొన్నే బాబు ఏలూరు వచ్చాడు, 10 రోజులు ఉన్నాడు. పరీక్షలన్నీ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు రేపు రావాలి ఏలూరు, పెళ్ళుంది. అలా పిన్నమ్మ వేనల్లుడిది, రేపు రావాలి ఏలూరు. రావాలి బాబు. అన్యాయంగా ఏం చేస్తారమ్మా వాళ్ళ అమ్మ నాన్న? ఏం చేస్తారు? ఒక్కడే కొడుకు అంటున్నారు. ఇక్కడే వాళ్ళ అమ్మది నాన్నదే, మాది ఏలూరు. మా పాపనే వాళ్ళ నాన్నకి ఇచ్చాము. అప్పటి నుండి 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ నాన్న ఇప్పుడు చిమ్మి సరిగ్గా లేదు. ఇప్పుడు మీ కూతురా? మా అమ్మాయి. మా అమ్మాయి ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లడు. మా అమ్మాయికి ఇక్కడే ఉంటారు. ఎప్పుడన్నా అవసరానికి ఏలూరు వస్తారు. ఘోరం బాబు, అలా చంపకూడదుగా బాబు. కనీసం మీతోనే పెద్దలతో మాట్లాడడానికైనా ప్రయత్నించుంటే బాగుండు. చెప్పుగా బాబు. సో పోలీసులు ఏమంటారమ్మా? మీరు పోలీస్ కంప్లైంట్ మాట్లాడట్లేదు బాబు. నిన్న రాత్రి చచ్చిపోయాడా, ఇంకా అలాగే చూస్తున్నారు అంతే. ఏమి మాట్లాడు. ఒక 100 మంది పైగా పోలీసులు ఉన్నారు. మనుషులు కూడా 4 మంది బాబు, కుర్రోళ్ళు, కాలేజీ పిల్లలు. అసలు ఎంత ఖాళీ లేదు బాబు. పొద్దున్న వచ్చాం మేము, తెల్లారుదామని ఈ రోజు మొత్తం నిండిపోయింది. కాలేజీ పిల్లలు చాలా మంది చెప్తున్నారు మంచోడు, ఎవరు జోలికి పోడు అని చెప్పి. ఎవరు జోలికి వెళ్ళడు. ఆడ పని ఏంటో అదేంటో అంతే. మరి ఆ పాపకి వాళ్ళకి కలిసిందో మరి మనకు తెలీదు. కాలేజీలో జరిగింది తెలుసంట. ఎవరో చంపేశారని చెప్పి ఆ ఎదవేనంట చంపింది, చంపించాడంట 15 మందితో. అతను ఉన్నాడంట. ఆ ఎదవ కూడా ఉన్నాడంట. అతను కూడా ఉన్నాడు. లేకపోతే అంత ఘోరంగా ఎందుకు చంపుతారు బాబు? 15 మంది కళ్ళు పీకేసి, చెయ్యిలు నరికేసి, వేళ్ళు. చాలా తప్పు బాబు. ఎప్పటి నుంచో ఉంది బాబు ఇది ప్లాను ఉంది. అలా గుంచి పగ తీర్చుకున్నారు రాత్రి. అదే నిన్న అబ్బాయి ఆ టైంలో అక్కడ ఉన్నట్టుగా కూడా వారికి ఎట్లానో తెలిసింది, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆడ ఒకరు తీసుకెళ్ళాడు ఆ పిల్లడిని, ఇక్కడ ఉన్నవాడిని తీసుకెళ్ళాడు ఫోన్ చేసి. రోజు అక్కడికి వెళ్ళి ఇది క్రికెట్ ఉంటది కదా, అది చూసుకుంటారంట. చూసుకొని చాయ్ తాగి వచ్చేస్తారంట.
ఇటు వచ్చేసి ఆ అబ్బాయి అటు వెళ్ళిపోతాడంట. అది రైట్. సో ఫైనల్ గా ఏం చేయాలంటారమ్మా? మీ బాబు డిమాండ్ పోలీసులకి మీరు పెట్టే డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదు బాబు, వాళ్ళని బతకనీకూడదు బాబు. ఉమ్, ఆడికంటే ఘోరంగా చంపాలి వాళ్ళని. ఓకే. అప్పుడే దేశానికి ఇదవుద్ది. అవును. లేకపోతే ఇంకెంతమందో చనిపోతారు. వాళ్ళేటోళ్ళు ఇంకెంతమందో చచ్చిపోతారు. అదొకటి దయచేసి మీరు చూడండి బాబు. రైట్ రైట్